హాయ్ అండి, వెల్కమ్ టు నంది యూకే బ్లాగ్స్. ఇప్పుడు మనం ఈ కెన్సింగ్టన్ ప్యాలెస్ తర్వాత హైడ్ పార్క్ ఈ రెండు ఏరియాలు కవర్ చేద్దాము. చాలా దగ్గర ఉంటాయి. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది. చూడండి, ఈ నట్టింగ్ హిల్ దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ ఏరియా ఇప్పుడు ప్యాలెస్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ప్యాలెస్ తర్వాత అవన్నీ చూద్దాం మనము. హైడ్ పార్క్ చాలా పెద్ద పార్క్ అనమాట. పార్క్ చాలా బాగుంటుంది. సో ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. గార్డెన్స్ కానీ అవి కానీ, సో అవి చూద్దాం మనము. ఇదే కెన్సింగ్టన్ గార్డెన్స్. ఇప్పుడు మనం వెళ్ళేది లోపలికి. సో చాలా పెద్ద పార్క్ అనమాట, చాలా ఫేమస్ పార్క్, చాలా బాగుంటుంది. హైడ్ పార్క్. ఇక్కడ కోచ్లు, పక్కన కోచ్లు పెట్టుకుంటారు చూడండి. చాలా అసలు మంచి నీట్గా గ్రాస్ కటింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. స్క్వేర్ లాడ్జ్, ప్రైవేట్ లాడ్జెస్ అంటే ఇవి, అంటే వచ్చి ఉంటారు కదా వాళ్ళు, మన టూరిస్టులు వచ్చి ఉండటానికి అనమాట. ఇది నడిచి ఒప్పుకుండాలి కానీ చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. సో హైడ్ పార్క్ అంటారు. ఒక్కసారి చూద్దాం మనం. వెల్కమ్ టు కెన్సింగ్టన్ గార్డెన్స్. చాలా బాగుంది ఇది లోపల. చూసారు కదా, లోపటంతా చాలా బాగుంది. ఎక్కువ అంటే పిల్లలు ఆడుకునే ఏరియా ఉంది అదంతా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కెన్సింగ్టన్ ప్యాలెస్ కూడా చూద్దాం. ఇలా వెళ్తే ప్యాలెస్ వస్తుంది. అసలు గార్డెన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇసుక అవన్నీ ఉంటాయి. గ్రీనరీ మెయిన్ అండి. హిస్టరీ వీళ్ళకి నిజంగా, మన బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎక్కువ హిస్టరీ, చరిత్రతో పాటు పార్కులు, గార్డెన్లు, ఫుడ్, డ్రింక్స్ బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. అందుకే పొల్యూషన్ ఉండదు ఇక్కడ. అసలు చాలా తక్కువ పొల్యూషన్ అనేది అసలు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. టైమ్ ఫ్లైస్. ఇక నడవాలి అటు నుంచి. నేను యాక్చువల్గా అది మెయిన్ రోడ్డు, అటువైపు వెళ్దాం మనం. ఇది ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో రిలాక్స్ అవ్వాలంటే కూర్చోవచ్చు కాసేపు. చాలా బాగుంది కదా. వావ్. ఇదంతా హైడ్ పార్క్ అన్నమాట. వస్తూ ఉంటారు రిలాక్స్ అవ్వడానికి, వచ్చి కూర్చొని కాసేపు వాకింగ్ చేసుకొని, సైక్లింగ్ చేసుకొని, ఒక జాగింగ్ చేస్తున్నారు చూడండి. చాలామంది జాగింగ్ చేస్తూ ఉంటారు.
అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి, మనం వాటర్ దగ్గర పోదాం. అన్ని టూరిస్ట్ ప్లేస్లేనండి ఇవన్నీ. యాక్చువల్గా ఒకసారి సిటీలోకి వచ్చారంటే మొత్తం అన్ని కవర్ చేస్తారు. చూడండి చెట్లు అసలు మామూలుగా లేవు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మోస్ట్ ప్రాబబుల్లీ వాటరే అనుకుంటా, కెనాల్ లాగా ఉంది, అక్కడికి వెళ్దాం మనం. బోట్లు గీట్లు ఏవో ఉన్నట్టున్నాయి. చల్లగాలి వస్తుంది, వాటర్ గాలి వస్తుంది. చూడండి అసలు ఎంత బాబా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. వాటర్ పక్కన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇగో ఇక్కడ బాతులు, పక్షులు. వావ్, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. బాతుల్ని కాసేపు వీడియో తీసుకున్నామా. చాలా బాగుంది కదా, లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. చూడండి ఇది హైడ్ పార్క్. షూ ఇది వాటరు, ఒక రౌండ్ వేద్దాం మనం వాటర్ చుట్టూ. చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది హైడ్ పార్క్ కెన్సింగ్టన్ ప్యాలెస్కి వెనకాల చూసారు కదా ఎంత బాగుందో, మంచిగా వాటర్. మెయిన్ ఇక్కడ చూడండి ఏంటంటే చెత్త లేదు. నాకు నచ్చింది ఏంటంటే చెత్త లేదు, ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదు, ఏం లేదు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా వాటర్ని. సో చూడండి ఎంత బాగుందో. మనం ఇలా వాటర్ పక్క నుంచి నడుచుకుంటూ పోతుంటే వాటర్లో మంచిగా చూడండి ఎంత ఇవి ఉన్నాయో. పక్షులు కానీ, పీజన్లు, పావురాలు, బాతులు. సో చాలా బాగుంది కదా ఏరియా మాత్రం. ఇలా నడుద్దాం, వాటర్ చుట్టూ నడుచుకుంటూ వెళ్దాము. సో ఒకసారి చూడండి వాటర్, చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎక్కడన్నా ఏమన్నా చెత్త కనబడుతుందా? లేదు కదా, చాలా క్లీన్గా ఉంది కదా. హంసరాజు. వావ్, హంసరాజు, హలో, బాగున్నావా? వావ్, దగ్గరకు వచ్చింది. నేనే ఫుడ్ వేయట్లేదు నీకు. బాబా బాబా బాబా, వాట్ ఎ బ్యూటీ, సో బ్యూటిఫుల్. ఆహా, ప్రకృతిని ఆస్వాదించడం కూడా ఒక కళే నిజంగా. చక్కగా చూడండి, భలేగా ఫ్లోట్ చేస్తున్నాయి మంచిగా. హలో బుజ్జి, బాగున్నావా? హలో. హలో, come here. Hi.
భలే వచ్చింది పిలవంగానే దగ్గరికి. ఫుడ్ ఏమి వేయట్లేదు, వేయకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ అంతది. ఫుడ్ చెత్త వేసామనుకో నీకు ఫైన్లు వేస్తారు మాకు. నువ్వు బాగానే ఉంటావు. వాటర్ క్లీన్, ఎంత క్లీన్ అంటే అబ్బబ్బా. నువ్వు కూడా రా ఒకసారి. హలో. సో ఇప్పుడు మనం ప్యాలెస్ సైడ్ వెళ్తున్నాం అనమాట, కెన్సింగ్టన్ ప్యాలెస్. అలా వెళ్ళేసి ప్యాలెస్ చూద్దాం. హైడ్ పార్క్ కెన్సింగ్టన్ గార్డెన్స్ అంటారనమాట దీన్ని. ఇప్పుడు మనం కెన్సింగ్టన్ ప్యాలెస్కి వచ్చేసాం అనమాట. యాక్చువల్గా ప్యాలెస్ లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. మరి టైమింగ్స్ ఏమైనా ఉంటాయో, 10 to 6, వింటర్ 10 to 16, ప్రీ బుకింగ్ రికమెండెడ్ అంట. యాక్చువల్గా ముందు తెలిస్తే మనం బుక్ చేసుకుని వచ్చేవాళ్ళము. న్యూ ఎగ్జిబిషన్ ఏదో ఓపెన్ అంట. సరే, బట్ బయట నుంచి అయితే చూద్దాం మనం. మెయిన్ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే, ఇటు కూడా వెళ్ళొచ్చులేండి, చూద్దాం. వావ్, అది కెన్సింగ్టన్ ప్యాలెస్ అనమాట. మెయింటెనెన్స్ చూడండి ఎట్లుంటుందో. యాక్చువల్గా బుక్ చేసుకుని లోపలికి వెళ్తే బాగుండేది. అంటే అవి తెలుసు కదా ప్యాలెస్లో ఎలా ఉంటాయో. చెట్లు చూడండి అలా భలేగా, అసలు ఎంత బాగా. ఇది ప్యాలెస్. లోపల బాగుంటుంది, చూద్దాం. పాసిబిలిటీ ఉంటుందేమో టికెట్కి. యాక్చువల్గా అయితే టికెట్ బుక్ చేసుకొని రావాలంట. ప్రీ బుకింగ్ ఎసెన్షియల్స్ అట, కంపల్సరీ. అంటే మనం ఇప్పటికిప్పుడు టికెట్ కొనుక్కొని పోదామంటే కుదరదు. బట్ అట్లీస్ట్ బయట నుంచి చూద్దాం. Yes, I hated it. Anyway. Oh, what I think about it. Yeah. సంకెన్ గార్డెన్స్ చూడండి ఎంత బాగుంది. వెరైటీగా లోపల వాకింగ్ చేద్దాం కాసేపు, ఇలా తిరిగేసి వద్దాం. భలే ఉంది చూడండి ఇది అసలు. సంకెన్ గార్డెన్స్ అంట, స్టెప్ ఫ్రీ రూట్. భలే ఉంది.
ఇలా వెళ్ళి పైకి వెళ్ళేసి ఓ చాలా పైకి ఉంది, వెళ్తుంటే వస్తుంది ఇది. That looks fine. There's a map that they put on the wall. They couldn't get close enough or they were out of light. ఇలా వెళ్ళేసి మళ్ళీ కింద దిగుదాం. అదండి ప్యాలెస్. Oh, here it is. It's just done. Hai visto? Luce naturale. వావ్, ఇది ప్రిన్స్ డయానా మెమరీ అన్నమాట. ఇది అక్కడ పెట్టారు బోర్డు, చూపిస్తాను నేను ఒకసారి. బోర్డు చూద్దాం మనం. బోర్డు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ తెలుసు కదా, డయానా వరల్డ్ వైడ్ ఫేమస్. అంటే ఆమె ఫోటో పెట్టి అది విగ్రహం పెట్టారు చూడండి, చాలా దూరంలో ఉంది. చూద్దాం, వెళ్ళే తాటి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదో ప్యాలెస్ అవుట్ హౌస్ లో ఉన్నట్టుంది. That's not very cool. ఇదిగో ఇదన్నమాట ప్యాలెస్. ప్యాలెస్కి చుట్టుపక్కల భలే కట్టారు చక్కగా. ప్రతి చోట ఒక అదే ఇక్కడి నుంచి చూద్దాం. ఆమె డయానా. ఇక్కడి నుంచి బాగుంది కదా. జూమ్ ఇన్ చేసి ట్రై చేద్దాం. ఇక్కడ నిలబడి అందరికి చేతులు ఊపొచ్చు అన్నట్టుంది. ఇది బాల్కనీ లాగా. అదిగోని ప్యాలెస్. Excuse me. Thank you.
ليش هاي ليش هتقدر تحطني عشان لا تقصر. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. సో ఇదంతా పార్కే. అసలు ఒక ప్యాలెస్కి చుట్టూ ఎంత పార్క్ ఉందో చూడండి. నడిచే ఓపిక ఉండాలి కానీ మామూలు వాకింగ్ కాదు ఇది, అసలు చాలా పెద్ద వాకింగ్. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం.